ఓకేనా. చూసారు కదా, ఇందాక మనం ఏదైతే మత్స్యరావు అని చెప్పేసి, సుబ్బారావు అని చెప్పేసి ఇట్లా మనం టోకెన్స్ క్రియేట్ చేసాము డెంటల్ డాక్టర్ కోసం. ఆ టోకెన్స్ ఇక్కడ డెంటల్ డాక్టర్ డాష్ బోర్డ్లోకి వచ్చినాయి. చూడండి, డెంటల్ డాక్టర్ డాష్ బోర్డ్ ఈ విధంగా ఉంటుంది అనమాట. లెఫ్ట్ సైడ్లోకి వచ్చేసరికి వెయిటింగ్ ఉంటుంది, మధ్యలో వచ్చి రన్నింగ్ టోకెన్స్ ఉంటాయి, రైట్ సైడ్లో వచ్చి కంప్లీట్ అయిపోయినాయి ఉంటాయి. ఓకే, ఇక్కడ ఏంటంటే డాక్టరు ఫస్ట్ ఆఫ్ ఆల్ పిలుస్తారనమాట. సో రెడీగా ఉంది పిలవడానికి. ఏది రెడీ ఫర్ నెక్స్ట్ పేషెంట్ డెంటల్ సుబ్బారావు వెయిటింగ్ ఇన్ 5 minutes. కదా, వెయిటింగ్ ఇన్ 5 minutes, 5 నిమిషాల నుంచి వెయిట్ చేస్తున్నారని చెప్పేసి కూడా పడింది డాక్టర్ దగ్గర. ఓకే, మళ్ళీ డాక్టర్ దగ్గరే కాదు, స్క్రీన్లో కూడా కనిపిస్తుంది అన్నమాట, పబ్లిక్ స్క్రీన్లో. ఇది పబ్లిక్ స్క్రీన్ అండి, పబ్లిక్ స్క్రీన్ అన్నమాట. ఇది మీరు పబ్లిక్ స్క్రీన్లో కూడా కనిపిస్తుంది సుబ్బారావు. లెఫ్ట్ రైట్ సైడ్లో చూడండి ఎన్ని నిమిషాల నుంచి వెయిట్ చేస్తున్నారని చెప్పేసి ఇది కూడా ఉంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు డాక్టర్ కాల్ చేస్తే ఈ స్క్రీన్లో ఏం చూపిస్తుంది, ఎలా అనౌన్స్ చేస్తుంది. ఓకే, చూద్దాం ఒకసారి. ఇక్కడ కాల్ పేషెంట్ అని కొడతాము. ఇక్కడ అనౌన్స్మెంట్ వస్తుంది. Now your turn. Token number Dent 103. Please go to Dr. Rajesh Reddy. Room 101. Subarao, Iputami Vantu. Token number Dent 103. Dr. Rajesh Reddy Dagaraki Velandi. Room 101. ఉన్నారు కదా, టోకెన్ నెంబరు 103, డాక్టర్ రాజేష్ దగ్గరికి వెళ్ళండి సుబ్బారావు గారు అని చెప్తుంది. ఓకేనా, క్లియర్గా చెప్తుంది, ఇంగ్లీష్లో చెప్తుంది, తెలుగులో చెప్తుంది. ఇది ఏంటంటే మనం ఇందాక అడ్మిన్ సెట్టింగ్స్లోకి వెళ్ళేసరికి మనం అక్కడ పెట్టాం కదా, ఇంగ్లీష్లో తెలుగు పెట్టాం కదా. సో ఆ సెట్టింగ్స్ చేయడం వల్ల ఈ లాంగ్వేజ్ వచ్చింది. అక్కడ చాలా లాంగ్వేజ్ ఉంది కదా, 20 లాంగ్వేజ్ వరకు ఉన్నాయి అక్కడ మన ఇండియన్ లాంగ్వేజెస్. ఈ 20 ఇండియన్ లాంగ్వేజ్ ఉంది, శ్రీలంక లాంగ్వేజ్ ఉంది, నేపాల్ లాంగ్వేజ్ కూడా ఉన్నాయి. ఓకే, ఏషియన్ కంట్రీ లాంగ్వేజ్ కూడా ఉన్నాయి, మయన్మార్ ఇవన్నీ. ఓకేనా, సో ఈ లాంగ్వేజ్లో అనౌన్స్ చేస్తారు అనమాట. ఓకేనా, అర్థమైంది కదా మీకు. ఇప్పుడు డాక్టర్ గారు నెక్స్ట్ ఏం చేస్తారంటే, ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు అక్కడ అనౌన్స్ చేశారు, తర్వాత పేషెంట్ ఇక్కడికి వస్తారు. వచ్చే వరకు వెయిట్ చేస్తారు అనమాట. వెయిట్ చేసిన తర్వాత ఇప్పటి వరకు టైం కౌంటింగ్ వెయిటింగ్లో వస్తుంది. టైం అంటే ఏదైతే టైం ఉందో టైం కౌంటింగ్. ఇప్పటి నుంచి సర్వీస్ ఎంత టైంలో సర్వీస్ ఇచ్చారని చెప్పి కూడా కౌంట్ వస్తుంది అనమాట. ఇవన్నీ అడ్మిన్ కావాలి కాబట్టి. ఇప్పుడు కింద స్టార్ట్ ఉంది కదా, సో స్టార్ట్ కొడతారు. ఎవరైతే పేషెంట్ ఉందో సుబ్బారావు గారు పేషెంట్ వచ్చారనుకున్నాం, వచ్చిన తర్వాత ఇక్కడ స్టార్ట్ కొడతారు. మీన్స్ స్టార్ట్ చేస్తారు అనమాట. ఇద్దరి మధ్య కన్వర్సేషన్ నడుస్తూ ఉంటుంది. అతను ప్రాబ్లం అతను చెప్తాడు, ఇతను ఏదో దానికి సంబంధించిన సొల్యూషన్ చెప్తూ ఉంటారు. ఇట్లా అవుతుంది. అయిన తర్వాత ఇట్లా కొంచెం మాట్లాడుకుంటారు. చూడండి, టైము సెషన్ డ్యూరేషన్ చెప్పేసి టైం అవుతుంది. ఓకేనా, అర్థమైందా, ఇలా టైం అవుతుంది అనమాట. తర్వాత ఇక్కడ కింద చూడండి ఫినిష్ కన్సల్టేషన్ ఉందా. ఓకే, ఫినిష్ కన్సల్టేషన్ కొడతారు అనమాట. సో ఇక్కడ మళ్ళీ 2 ఆప్షన్స్ వస్తాయి. ఒకటి ఏంటంటే కంప్లీట్ అయిపోయిందా, కంప్లీట్ అయిపోయి కొట్టేస్తే ఈ టోకెన్ తర్వాత అయిపోద్ది అనమాట. లేదు అంటే ఇక్కడ డాక్టర్ దగ్గర వచ్చాము, డెంటల్ డాక్టర్ దగ్గరికి మాట్లాడకుండా ఉంటాయండి. సో అతనికి ఏదో ప్రాబ్లం ఉంది. సో దీన్ని బ్లడ్ టెస్ట్, ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ అనుకోండి, డెంటల్కి సంబంధించిన డాక్టర్లు షుగర్ ఉన్న వాళ్ళు షుగర్ టెస్ట్ చేయించుకున్నట్లు. సో దానికోసం ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడే ఫార్వర్డ్ ల్యాబ్కి టోకెన్ ప్రొవైడ్ చేస్తారు. ఫార్వర్డ్ చేసి షుగర్ టెస్ట్ చేయమని చెప్తారు. సరే, వాళ్ళు ఏదో ప్రిస్క్రిప్షన్ మీద రాస్తారు, అయినా కానీ ఇక్కడ ఏదైనా షార్ట్ మెసేజ్లు ఏమైనా ఉంటాయి కనుక ఇక్కడ రాసుకుంటారు అన్నమాట. ఓకే, ఇప్పుడు ఒకటి గమనించండి మీరు. ఇక్కడ పైన చూడండి, ఫార్వర్డ్ న్యూ టోకెన్ ల్యాబ్ 301. ఇప్పుడు వరకు ఇక్కడికి వచ్చిన టోకెన్ నెంబర్ 103లో వచ్చారు సుబ్బారావు గారు. ఈ సుబ్బారావు గారికి ఇప్పుడు ల్యాబ్ 301 టోకెన్ ఇచ్చారు ఈ డాక్టర్ గారు. అంటే ప్రింట్అవుట్ ఇవ్వలేదు, ఇచ్చారనమాట. ఏముంది, ల్యాబ్ 301 సెంట్ టు ఫ్రంట్ డెస్క్ ఫర్ పీ చెకప్. ఏదైతే ఈ టోకెన్ ఉందో ఈ టోకెన్ని ఫ్రంట్ డెస్క్ పంపించారనమాట. అక్కడ ఫీజు చెకప్ చేయడానికి, అంటే ఫీజు ఏమైనా కట్టాల్సి ఉందా, కట్టేది ఉందని దానికోసం అనమాట. ఓకే, ఈ టోకెన్ డైరెక్ట్గా ల్యాబ్కి వెళ్దాం, ఫ్రంట్ డెస్క్ వెళ్తుంది. వీళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ ప్రిస్క్రిప్షన్ మీద చిన్నగా పెన్తో 301 రాస్తారు, లేకపోతే ఫ్రంట్ డెస్క్ పంపని చెబుతారు అనమాట. ఫ్రంట్ డెస్క్ పోగానే అక్కడ వాళ్ళకి కనిపిస్తుంది అనమాట. ఇది ఈ అడ్జస్టింగ్ పేషెంట్ ఉందో ఈ పేషెంట్ సంబంధించి ఎక్కడ కనిపిస్తుందో ఎలా కనిపిస్తుందో చూద్దాం. ఇప్పుడు ఫ్రంట్ డెస్క్ సంబంధించి ఇక్కడ ల్యాబ్ సంబంధించిన ఫ్రంట్ డెస్క్. ఇది డెంటల్ ఆర్థో పైతో ల్యాబ్. ఓకే, ఇక్కడ ఉంది చూడండి, లెఫ్ట్ సైడ్లో సుబ్బారావు గారి టోకెన్ ఇక్కడికి వచ్చింది. ఓకేనా, ఇక్కడికి వచ్చింది ల్యాబ్ 301. ఓకే, సుబ్బారావు గారు అని చెప్పేసి అన్పేడ్ అన్అసైన్డ్.
సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఫ్రంట్ డెస్క్లో ఉన్న వాళ్ళు జస్ట్ అసైన్ చేస్తారు అన్నమాట. అయితే పైదాజీ ల్యాబ్ ఉందో ఇక్కడ ఎవరైతే దానిలో వర్క్ చేస్తున్నారో గ్రీన్ కలర్లో ఉంది దానికి అసైన్ చేస్తారు. ఇక్కడ అమౌంట్ 0 ఉంది, అంటే ల్యాబ్కి ముందుగా పేమెంట్ చేసేది ఏమి ఉండదు కాబట్టి, కన్సల్టింగ్ ఫీ ఉండదు కాబట్టి, సో 0 పెట్టాం మనం. సో అదే ఇక్కడ డిస్ప్లే వస్తుంది. ఓకే, ఇప్పుడు కన్ఫర్మ్ పేమెంట్ టు అసైన్. ఇప్పుడు చూసారు కదా ల్యాబ్కి సంబంధించిన టోకెన్ వచ్చేసింది. ఓకే, ఇక్కడ ఎక్కడ టైం వేస్ట్ అవ్వట్లా, రాగానే ఫ్రంట్ డెస్క్లోనే టోకెన్ తీసుకున్నాము, ఇక్కడ వచ్చాము. అది ఆ క్యూ పెరగకుండానే అక్కడే దాన్ని ఏదైతే ఏమంటారు కన్సల్టింగ్ ఫీ ఉందో అది పే చేసాము. తర్వాత ఇక్కడ డాక్టర్ అసైన్ చేసుకున్నాము. అసైన్ చేసుకున్న తర్వాత అక్కడ నుంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. డాక్టర్తో కన్వర్సేషన్ అయిపోయిన తర్వాత అక్కడ డాక్టర్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడే టోకెన్ నెంబరు అసైన్ చేశారు. సో అక్కడ నుంచి ఆ టోకెన్ నెంబరు ఫ్రంట్ డెస్క్ వచ్చిన తర్వాత డాక్టర్ అసైన్ చేశారు. ఓకే, ఇప్పుడు ఇది ఎక్కడికి వెళ్తుంది? పైథో ల్యాబ్కి వెళ్తుంది ఈ టోకెన్. సో నాకు అక్కడ వెయిటింగ్ అని పడింది కదా, సో ఇప్పుడు పైథో ల్యాబ్కి వెళ్దాం. ఓకే అండి, ఇది పైథో ల్యాబ్. ఓకే, జరిగిన పైథో ల్యాబ్ సంబంధించిన డాష్ బోర్డ్ ఇది. సో ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ చూడండి సుబ్బారావు గారి ఇక్కడ రెడీగా ఉంది టోకెన్. ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారు, కాల్ చేస్తారు అనమాట. అంటే ఇక్కడ కాల్ కొట్టగానే బయట ఆ స్క్రీన్ మీద కనిపిస్తుంది అలా. Rao, now your turn. Token number LAB 301. Please go to Dr. Krishan Rao. Room Lab. Subba Rao, Ippadumi Vanthu. Token number LAB 301. Dr. Krishan Rao Dagaraki Velandi. Room Lab. ఓకే, అర్థమైంది కదా, ఇలా అనౌన్స్ చేస్తుంది అనమాట. అక్కడ కూడా ల్యాబ్ దగ్గర కూడా అక్కడ కూడా టైం వేస్ట్ ఏమవుద్దు. తర్వాత ఇక్కడ చూడండి, ఆ పేషెంట్ రాకముందే ఈ డాక్టర్ చూసుకుంటారు అనమాట. అక్కడ వేరే మెసేజ్ పెట్టారని చెప్పేసి ఆటోమేటిక్గా షార్ట్ మెసేజ్ చూస్తే వాళ్ళకి అర్థమైపోతుంది డిస్కషన్లో ఏమి ఉండొచ్చు అని. ఇక్కడ వచ్చాక స్టార్ట్ కొడతారు. స్టార్ట్ కొట్టినా కూడా ఆ మెసేజ్ అలానే ఉంటుంది, ఇంపార్టెంట్ నోట్ మీద. ఓకేనా, ఇప్పుడు ఏదైతే కన్వర్సేషన్ ల్యాబ్ కాబట్టి ఆ బ్లడ్ టెస్ట్ లేకపోతే ఇంకా ఏదో ఉంటే అది చూస్తాను అనమాట. షుగర్ టెస్ట్ లాంటి అది అయిపోయిన తర్వాత బ్లడ్ శాంపిల్స్ అవి తీసుకున్న తర్వాత ఫినిష్ కన్సల్టేషన్ కొడతారు. కొట్టిన తర్వాత ఇక్కడ మళ్ళీ కొడితే కంప్లీట్ కొట్టచ్చు, లేదా మళ్ళీ ట్రాన్స్ఫర్ కొట్టచ్చు. ట్రాన్స్ఫర్ కొట్టేసి ఏదైతే డెంటల్ డాక్టర్ పంపించారో అదే డెంటల్ డాక్టర్ రిటర్న్ చేస్తారు అన్నమాట. షుగర్ 140 ఉందని చెప్పేసి రాసిన అనుకుందాం అట్లా. సో ఇక్కడ మెసేజ్ పంపిస్తాను అన్నమాట. ఇప్పుడు ఈ టోకెన్ ఫార్వర్డ్ అయిపోయింది. ఎక్కడ ఫార్వర్డ్ అయింది? డెంటల్ ఫార్వర్డ్ అయింది. కింద చూడండి సుబ్బారావు గారికి డెంటల్ ఫార్వర్డ్ అయింది. సో ఇక్కడ డెంటల్ సంబంధించింది ఏ విధంగా అయింది చూడండి, రైట్ సైడ్ పైన. సో టోకెన్ నెంబర్ 105 జనరేట్ అయింది ఇక్కడ ల్యాబ్లో జనరేట్ అయిపోయింది టోకెన్ నెంబర్ 105. ఓకే, ఇప్పుడు ల్యాబ్కు సంబంధించిన ఫ్రంట్ డెస్క్ వెళ్దాం. ఓకే అండి, ఇది పైథో ల్యాబ్ సంబంధించిన ఫ్రంట్ డెస్క్. సారీ, పైథో నుంచి డెంటల్ పంపారు కదా, సో దాంట్లో చూడాలి. ఓకే, ఇది డెంటల్. ఓకే, డెంటల్ సంబంధించిన ఫ్రంట్ డెస్క్. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ లెఫ్ట్ సైడ్లో వచ్చింది సుబ్బారావు అని చెప్పేసి డెంటల్ 105. ఓకే, ఇక్కడ మళ్ళీ డాక్టర్ని అసైన్ చేస్తారు. ఇంకోటి మీకు ఇక్కడ డౌట్ రావాలి ఏంటంటే, డాక్టర్కి ఆల్రెడీ ఇదే సుబ్బారావు గారు ఫస్ట్ కన్సల్ట్ అయినప్పుడు ఫీజు కట్టారు. మళ్ళీ ఇక్కడ 300 రూపాయలు చూపిస్తుంది కదా, మళ్ళీ కట్టాలా అని చెప్పేసి డౌట్ రావచ్చు. మళ్ళీ కట్టాల్సిన అవసరం లేదు. ఎక్కడైతే అదే డాక్టర్ని మళ్ళీ అసైన్ చేస్తామో అప్పుడు ఇక్కడ చూపిస్తుంది ఫ్రంట్ డెస్క్ వాళ్ళకి అవసరం లేదని చెప్పేసి. ఒక నిమిషం.
చిన్న ఎర్ర వచ్చింది. ఓకే చూడండి ఇక్కడ అదేంటంటే అది రీప్లేస్ అయ్యి ఉండకపోవచ్చు. ఓకే క్యాచ్ చేయలేదు. చూడండి ఇప్పుడు మనం 8 కొట్టాం కదా. సో ఏదైతే డాక్టర్ ఉందో డాక్టర్ని సేమ్ అదే డాక్టర్ అయితే కనుక ఇక్కడ వ్యాలిడ్ టుడే అంటే ఈరోజు మొత్తం కూడా ఏదైతే అదే డాక్టర్కి అదే సుబ్బారావుకి అదే డాక్టర్కి ఈరోజు మొత్తం కూడా వ్యాలిడ్ ఫ్రీ ఉంటుంది అనమాట. ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది. అది ఏ విధంగా క్యాచ్ అవుద్ది అంటే ఫోన్ నెంబర్ ద్వారా క్యాచ్ అవుతుంది అనమాట. కావాలంటే మళ్ళీ కోటి ఫోన్ నెంబర్ మీద జనరేట్ చేద్దాం ఒక టోకెన్. ఓకేనా, సరే కన్ఫర్మ్ కొట్టేద్దాం. ఓకే ఇప్పుడు ఇది మళ్ళీ రాజేష్ దగ్గరికి వెళ్ళింది. డెంటల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇక్కడ అదే సుబ్బారావు వచ్చింది మళ్ళీ ఇక్కడ. సో అదే సుబ్బారావుకి ముందు క్లియర్ చేద్దాం, తర్వాత నచ్చిరావు చూద్దాం. ఇది చూసారు కదా ఇక్కడ మెసేజ్ షుగర్ 140 to 110 to 140 మెసేజ్ పెట్టారు. సో వాళ్ళు షుగర్ రిపోర్ట్స్ అన్నీ ఇస్తారు. బట్ ఏంటంటే ఇంటర్నల్ మెసేజ్లు ఉంటాయి కదా, సో అవి రాసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ ఏదైతే అనౌన్స్మెంట్ ఉందో దీనిలో టోకెన్లో అనౌన్స్ చేస్తూ ఉంటుంది అనమాట. ఓకే ఇక్కడ అనౌన్స్మెంట్ అయిపోయిన తర్వాత Room 101 Subarao, Epidemi Bantu. Token number dent 105. Dr. Rajesh Reddy Dagaraki Velandi. Room 101. ఓకే ఉన్నట్టు వాళ్ళు రూమ్ దగ్గరికి వెళ్ళమని చెప్తుంది. తర్వాత ఇక్కడ ఏదైతే ఉన్నా పేషెంట్ వస్తారు. చూడండి ఎక్కడికైనా టైం వేస్ట్ అవ్వదు. టోకెన్స్ ఏమిటంటే జనరేట్ అవుతా ఉంటాయి. ఓకేనా, ఇప్పుడు అయిపోద్ది, కన్సల్టేషన్ అయిపోద్ది. అయిపోయిన తర్వాత ఏముంది, ఇప్పుడు ఇందాక వచ్చిన తర్వాత చూసిన తర్వాత ల్యాబ్ పంపించారు. ల్యాబ్ నుంచి మళ్ళీ ఇదే డాక్టర్ దగ్గరికి వచ్చారు. సో ఇక్కడ ఇంకా ఫార్వర్డ్ ఎటు పంపాల్సిన అవసరం ఏముంది, ఇంకా మెడికల్ షాప్కి ఫార్వర్డ్ చేస్తారు. సో ఫార్మాకి సంబంధించిన మెడిసిన్స్ ఏదైతే ఉన్నాయో ఆ మెడిసిన్స్ సంబంధించింది ఏదో ప్రిస్క్రిప్షన్ రాస్తారు కదా, ఆ ప్రకారం ఫార్మాకి ఫార్వర్డ్ చేస్తారు. ఈ టోకెన్ ఫార్మాకి ఫార్వర్డ్ అయింది. సో ఇక్కడ ఏదైతే ఫ్రంట్ డెస్క్లో ఫార్మా వాళ్ళు ఉంటారో ఇది డెంటల్ది. ఓకే ఇది ఫార్మా. ఆ టోకెన్ ఇక్కడికి వస్తుంది అనమాట ఫ్రంట్ డెస్క్కి. టోకెన్ నెంబర్ 401. వచ్చింది, ఇప్పుడు వచ్చింది చూడండి. టోకెన్ నెంబర్ 401 చూడండి ఇక్కడ వచ్చింది. ఓకే ఇప్పుడు ఫార్మా వాళ్ళు కూడా ఫ్రంట్ డెస్క్లో అసైన్ చేస్తారు. ఫార్మాకి 0 ఏం లేదు. సో అందుకని వేసేస్తారు. చూసుకుంటే మళ్ళీ ఇప్పుడు ఫార్మాలోకి వెళ్ళి చూస్తే ఇప్పుడు వచ్చింది, ఫార్మాకి వచ్చేసింది అనమాట. సో ఈ ఫార్మా వాళ్ళు కూడా మళ్ళీ అట్లనే కాల్ చేస్తారు. కాల్ చేసిన తర్వాత ఎవరైతే ఆ పేషెంట్ ఉన్నారో వాళ్ళు వస్తారనమాట. కాల్ చేసిన తర్వాత అనౌన్స్మెంట్ విని Token number Pharma 401. Please go to Dr. Nani. Room Medical Store. Subba Rao, Epidemi Vanthu. Token number Pharma 401. Dr. Nani Dagaraki Velandi. Room Medical Store. ఓకేనా, ఇలా అనౌన్స్ చేస్తుంది. చేసిన తర్వాత వాళ్ళు వస్తారు, ఆ ప్రిస్క్రిప్షన్ ఇస్తారు. ఆ మెడిసిన్స్ ఏదైతే ఉంటే ఆ మెడిసిన్ తీసుకుంటారు. స్టార్ట్ కొట్టేసి మెడిసిన్స్ అన్నీ ఇస్తారు అనమాట. ఇచ్చిన తర్వాత ఇంకా ఈసారి ఇంకా ఫినిష్ అయ్యే కదా, ఇంకేముంది, కంప్లీట్ అయ్యే కదా, మొత్తం కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా, ఒక టోకెన్ని ట్రాన్స్ఫర్ చేసి మొత్తం ఎంత ఒక పేషెంట్ వస్తే మొత్తం అన్ని చోట్ల ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ట్రాన్స్ఫర్తో పాటు మళ్ళీ రిపీట్ అదే డాక్టర్ అయితే కనుక డబ్బులు తీసుకోదు. ఒకసారి కడితే కనుక ఆ అమౌంట్ అడగదు. సో ఇందాక చిన్న మిస్టేక్ వచ్చింది, అది చూపిస్తే ఇప్పుడు మళ్ళీ అదే ఫోన్ నెంబర్ మీద. ఓకే జస్ట్ వెయిట్, టెస్టింగ్ ఫర్ యూ ఓన్లీ. చూడండి సుబ్బారావు గారి ఫోన్ నెంబర్ మొత్తం 4 కొట్టాము. సో అదే పేరు మీద సుబ్బారావు గారి పైన ఎలా పేరు ఇంకో రావు పేరు పెట్టినా కానీ అంతే. అది పేరు మార్చి చూద్దాం ఈ టెస్టింగ్ కోసం. 9 పెట్టా సుబ్బారావు 9 అని, కానీ నెంబర్లు మాత్రం అయ్యేద్దాం. 4లే కదా ఇందాక ఇచ్చినాం మనం. ఆ 4 నెంబర్లు అయితే ఉన్నాయో 4లో ఉంటాయి. అలానే ఆ 4తో పాటు సేమ్ నెంబర్స్ ఇస్తే ఆ నెంబర్తో పాటుగా ఏది ఇచ్చేస్తాం. తర్వాత డిపార్ట్మెంట్ డెంటల్, తర్వాత ఇక్కడ చూసారు కదా 300 రూపాయలు చూపిస్తుంది. సో ఎక్కడైతే అదే సేమ్ డాక్టర్ని చేస్తాయని చూడండి, ఇక్కడ వ్యాలిడ్ టుడే అని చెప్పేసి పడింది. ఓకేనా,
సో ఈరోజు వరకు ఈ నెంబర్ మీద జనరేట్ చేసిన టోకెన్స్కి అది మామూలుగా ఆటోమేటిక్గా వ్యాలిడ్ టుడే అని చెప్పేసి పడిపోద్ది అనమాట. ఓకేనా? ఓకే అండి, థ్యాంక్ యూ. మీకు అర్థమైంది అనుకుంటున్నాను టోకెన్స్ అని ఎలా జనరేట్ చేయాలి, ఆ టోకెన్స్ని ఎలా డాక్టర్స్ ఎలా ఆపరేట్ చేస్తారు, ఎలా ట్రాన్స్ఫర్ చేస్తారు, ఇవన్నీ కూడా. ఓకే అండి, థ్యాంక్ యూ.